పావలా పెట్టుబడి ₹1 రాబడి అంటే డబ్బులు డబుల్ అన్నమాట. ఈ ఆఫర్తో జనాల్లోకి వెళ్ళింది మోజెస్ అండ్ టీమ్. మొదట్లో లాభాల పంట అంటూ పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసేసింది. భలే మంచి అవకాశం. ఆలస్యం చేస్తే అమృతం విషయం అంటూ వేల మంది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేశారు. కోట్ల రూపాయలు అయ్యాక మోజెస్ అందరి నెత్తి మీద చేయి పెట్టి చేతులెత్తేశాడు. మరి ఇప్పుడు బాధితుల పరిస్థితి ఏంటి? పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటి? అల్మెటీ జెనసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కాకినాడ కేంద్రంగా కార్యకలాపాలు మొదలుపెట్టింది. ₹1,00,000 పెట్టుబడికి మొదటి 10 నెలల పాటు ప్రతి నెల 15,000, మరో 20 నెలల పాటు ప్రతి నెల 12,500 చెల్లిస్తామని ప్రకటించింది. అంటే పెట్టుబడి పెట్టిన ₹1,00,000కు 30 నెలల్లో 4 లక్షలు తిరిగిచ్చేస్తుందన్నమాట. ఆది కాండము జెనసిస్ అనగా అభివృద్ధి. తెలుగులో ఏంటండి జెనసిస్ అంటే? ఆది కాండము. ఆది కాండం అంటే అభివృద్ధి. అభివృద్ధి అంటే అందులో దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. ఇది మ్యాటర్. జనాలందరినీ పోగేసి జెనసిస్ సంస్థ ఈ స్థాయిలో క్యాంపెయిన్ చేసింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామని, వచ్చే లాభాలను అందరికీ పంచుతామని నిర్వాహకులు ఊదరగొట్టారు. కొంతమంది ₹1,00,000 పెట్టుబడి పెడితే మొదట్లో రెట్టింపు లాభాలు ఇచ్చారు. దాంతో పెట్టుబడి పెట్టే వాళ్ళ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. నెల నెల వడ్డీ చెల్లిస్తుండటంతో చాలా మంది సంబరపడ్డారు. ఫిబ్రవరి నుంచి చెల్లింపుల్ని ఆపేశారు. కార్యాలయానికి వెళ్లి సంప్రదిస్తే రేపు మాపు అని వాయిదాలు వేశారు. నెలలు గడిచినా రూపాయి కూడా చేతికి అందకపోవడంతో జెనసిస్ ఆఫీస్కి వెళ్లి ఆందోళనకు దిగారు. చెల్లింపులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఆఫీస్కి వెళ్లి నిలదీస్తే బౌన్సర్లను పెట్టి బెదిరించారు. లాభం లేదని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జెనసిస్ డైరెక్టర్లు మోజెస్, లలితాంబికను అరెస్ట్ చేశారు. ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లు సీజ్ చేశారు. వీళ్ళు మోడస్ ఆపరాండి ఏంటి, ఇప్పటిదాకా ఎన్ని కోట్లు మోసం చేశారో వివరించారు పోలీసులు. ఒక 40 మెంబర్స్ ఎంప్లాయీని వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ప్రతి ఎంప్లాయీకి అరౌండ్ 20,000 పర్ మంత్ పే చేస్తున్నారు. ఈ ఎంప్లాయీస్ ఎవరైనా సరే మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తే వీరు వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. ఇనీషియల్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చారు. వాళ్ళు రిటర్న్స్ వస్తాయని చెప్పి వాళ్ళు ఒక 10 మందికి చెప్పారు. వాళ్ళ మాటలు విని మిగతా పీపుల్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. బట్ ఫైనల్గా ఏంటంటే ఎవరైతే లేటుగా జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి రిటర్న్ అవ్వడం జరగలేదు. దానివల్ల వాళ్ళందరికీ కూడా లాస్ అయ్యింది. వేలాది మంది నుంచి ₹90 కోట్ల పైగా వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా ₹37 కోట్ల బాధితులకు చెల్లించాల్సి ఉందన్నారు. టోటల్గా పీపుల్ 98 crores 66,92,943 ఇంత పెట్టుబడులు పెట్టారు. ఈ 30/6/2026కి ఇంకా 87 లక్షల వర్త్ ఆఫ్ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ 53 కోట్లలో ఇతను 16 కోట్ల వరకు రిటర్న్ ఇచ్చాడు. బట్ ఏదైతే రిమైనింగ్ 37 కోట్లు అనేది ఇంకా రిటర్న్ ఇవ్వట్లేదు పీపుల్కి. ఎవరైతే రిటర్న్ ఇవ్వట్లేదు వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయగా వన్ ఆఫ్ ద కంప్లైంట్ మేము తీసుకొని ఈ కేసు కట్టామన్నమాట. ₹1,00,000కు ₹15,000 వడ్డీ చెల్లిస్తామంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించిన పోలీసులు ఎవరైనా సరే అలా చెప్పారంటే 1కి 2 సార్లు ఆలోచించాలన్నారు. కాదు కూడదని అత్యాశకు పోతే ఇలా దుఃఖం తప్పదని హెచ్చరించారు.